పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సాయంత్రం 4:30 ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హెలికాప్టర్ ద్వారా నారాయణపేట చేరుకోనున్న సీఎం రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. సొంత జిల్లా కావడం, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో ఉండడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో నిర్వహించిన సభలోనే మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా చల్లా వంశీచందర్ రెడ్డి పేరును స్వయంగా రేవంతే ప్రకటించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మండలాల వారీగా ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభకు తెరలేపారు. జన జాతర సభగా పేరు పెట్టిన ఈ సభలో సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటకు చేరుకోనున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచార సభలో భాగంగా పలు కార్యక్రమాలను తీసుకున్న కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఇవాళ అంటే నేరుగా ప్రత్యక్షంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తుంది. దాదాపు 50,000 మందిని జనాన్ని సమకూర్చి ఈ సభను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తుంది. అయితే ముఖ్యంగా నారాయణపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు కోయిల్కొండ, దన్వాడ, మరికల్, దామరగిద్ద, నారాయణపేట ఈ 5 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలను సమీకరించి తమ యొక్క సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. అయితే ఈ సాయంకాలం 6 గంటలకు జరిగే ఈ సభల ద్వారా రేవంత్ రెడ్డి కొన్ని చేరికలు కూడా ఉంటాయన్న ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, కొంతమంది సీనియర్ నాయకులు పలు పదవులకు రాజీనామా చేశారు. వారిని కూడా కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటారన్న ఉద్దేశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సభ ద్వారా మొత్తం నారాయణపేట నియోజకవర్గంలోని జనాలను సమీకరించి తమ యొక్క అంటే రాబోయే ఎన్నికల కోసం సమాయత్తం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 670 మంది పోలీసు అధికారులతో ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి అంటే రాబోయే ఎన్నికల్లో చల్లా వంశీచందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించనున్నారు. అదేవిధంగా ఇప్పటికే చల్లా వంశీచందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి డీకే అన్న కావచ్చు, నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేసి ఒకరికొకరు విమర్శించుకుంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ కూడా డీకే అన్నపై తీవ్ర స్థాయిలో అంటే విమర్శనాస్త్రాలు సంధించిన నేపథ్యంలో ఇక్కడ పొలిటికల్గా వేడెక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సభ కాంగ్రెస్ పార్టీకి ఎంతగా అనుకూలిస్తుందో చూడాలి. విడుదల సంతోష్తో బస్